సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుని ఖండించారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. టెర్రరిస్టుని అరెస్టు చేసినట్లు అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ఆయన. మందులు వేసుకోవాలి, భోజనం చేస్తానని పోసాని చెప్తున్నా, ఆమె భార్య బతిమాలుతున్నా వినకుండా పోలీసులు అరెస్టు చేసిన తీరు దుర్మార్గమని అన్నారు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారో కుటుంబ సభ్యులకు సైతం చెప్పకుండా కస్టడీలోకి తీసుకోవటం ఎంతవరకు సమంజసమని పర్వతిరెడ్డి నిలదీశారు. కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని, మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఒక తీవ్రవాదిని ఏ విధంగా అయితే అర్ధరాత్రి అరెస్ట్ చేయాలనే ఆలోచనతో పోలీసులు వస్తారో ఆ రీతిలో ఇళ్లలోకి వెళ్ళి మహిళలు ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి నేరం అంత పెద్ద నేరం కాదే. ఆయన ఏమి తీవ్రవాది కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఏం కాదు. కాకపోతే ఆయనకున్నటువంటి భావాల్ని వ్యక్తపరచడంలో కొంచెం తేడా ఉండుండొచ్చు. అంత మాత్రాన ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసిన విధంగా అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్య, ఆమె ఎప్పుడు కూడా కుటుంబానికి పరిమితమైనటువంటి వ్యక్తి, ఆమె ప్రాధాన్యపడుతున్నా టాబ్లెట్లు వేసుకోవాలి, భోజనం చేయాలంటున్నా కూడా దానికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్న మేము వచ్చి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పినటువంటి తీరు చూసినప్పుడు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనారు.